ఇంచుమించు అందరూ మా కుటుంబ సభ్యులే. అందులో చెప్పాం కదా, పార్వతీశం గారు నాన్నగారు మా నాన్నగారు బాగా చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. అది కంటిన్యూ అవుతోంది. సరే, ఇప్పుడు ఇక్కడ మేము ఈ ఉషశ్రీ మిషన్ అనేది 1990లో సెప్టెంబర్లో 7వ తారీఖున నాన్న భౌతికంగా కన్నుమూసినప్పుడు ఏం చెయ్యాలి అంటే, నాన్న పేరు మీద ఏం చెయ్యాలి, ఇంత పేరు తెచ్చుకున్న తర్వాత మనం వదిలేస్తే అయిపోతుందని అనుకున్నప్పుడు అందరం కూర్చున్నప్పుడు మాకెప్పుడు ఇంకా నాన్న తర్వాత మాకు మా పెద్ద బావే మా నాన్న అయ్యాడు. అంటే తను మా బావగారు రెండును, అనామకుడుగా అందరికీ పరిచితుడు. మేము నలుగురు అమ్మాయిలు, తను ఇంకా మిగిలిన అల్లుళ్ళు అందరం కూర్చున్నప్పుడు తను ఉషశ్రీ మిషన్ అనే పేరు మీద మనం ఏదైనా చేద్దామని అన్నాడు. ఉన్నాడు కూడా, ఇప్పుడు వచ్చారు మా పెద్ద బావగారు. ఒక్కసారి నించోరా బాబు, ఒకసారి. అందుకని ఇంకా తన గైడెన్స్ లో ఫస్ట్ స్టార్ట్ చేశాం మేము. ప్రారంభించినప్పుడు చిన్న చిన్న పిల్లలకి కాంపిటీషన్స్ పెట్టడం, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, అలా క్విజ్ కాంపిటీషన్స్ ఏవో పెడుతూ అలా చేస్తూ నెమ్మదిగా, అంటే మాకు చేతనైనంత వరకు. అప్పటికి ఇంకా ఏంటంటే మేమందరం పెళ్ళై కొత్తలో ఈ పిల్లలు సంసారం జంజాటలో కొట్టుకుంటూ ఉన్నాం. ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి అవకాశం కుదరలేదు. ఇలా కొంతకాలం చేసిన తర్వాత 2002లో ఎలాగైనా సరే నాన్న పేరు మీద ఏదైనా అవార్డు పెట్టి ప్రారంభిద్దామని అనుకున్నప్పుడు నాన్న స్నేహితులందరినీ కలిసాం. ఆ స్నేహితుల్లో ఇవాళ వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా ఉన్నవాళ్ళు రామచంద్రమూర్తి గారు ఉన్నారు ఇక్కడ, కలగా కృష్ణమోహన్ గారు, వీళ్ళిద్దరు ఉన్నారు. ఆ రోజు మీటింగ్ వచ్చిన వాళ్ళల్లో ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరు. ఇంకా శ్రీరమణ గారు, కేకే రామానుజాచారి గారు, పాలగుమి విశ్వనాథం గారు, ఎంవిజి సుబ్రహ్మణ్యం గారు. మాకు పూర్తిగా నడిపించింది పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారు, వివి సత్యప్రసాద్ గారు, వాళ్ళ అబ్బాయి విఎన్ ఆదిత్యగా అందరికి డైరెక్టర్గా అందరికి తెలుసు. తను ఇట్లా చిన్న పెద్ద అందరితోటి కలిసి ఊరికే సమావేశం అయ్యాము. చిన్నగా ప్రారంభించాము. అప్పుడు కేవలం 1116 తోటి ప్రారంభించాము అవార్డు అనేది. అంటే మాకు అంతవరకే చేతనైంది. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అలా వెళ్ళాలనుకున్నాం, ప్రారంభించాం. వీళ్ళందరూ నడిపించారు, ఎవరు చేయగలిగిన సహాయం. ఒకసారి రామచంద్రమూర్తి గారు అన్నారు, హాల్ నేను ఇప్పిస్తానన్నారు. అట్లా కృష్ణమోహన్ గారు అయితే నేను మీ అబ్బాయినంటూ ప్రతి ఫంక్షన్కి ఆయన వచ్చి ముందు వెనకాలే చేస్తూ ఉంటారు. ఇలా అందరూ మాకు నడిపిస్తున్నారు. అయితే పేరు ఏం పెడదామని అనుకున్నప్పుడు పేరు మాత్రం శ్రీరమణ గారు ఏమన్నారంటే, మీ నాన్నగారిది ఒక సంస్కృతి, అందుకని చెప్పి ఉషశ్రీ సంస్కృతి సత్కారం అని పెడదామన్న పేరుని శ్రీరమణ గారు సూచించారు. అవార్డు అనే పేరు వద్దు మనకి, మీ నాన్న స్పెషల్ గా అలా పెడదామన్నారు. ఆయన ప్రకారమే నడుచుకున్నాం. 3 ఏళ్ల క్రితం ఆయన కన్ను మూసారు. అయితే ప్రతిసారి ఈ పాటికి ఆయన నన్ను అన్ని అయ్యాయా లేదా అంటే వెనకాల నుండి ఎప్పుడు నన్ను నడిపించారు. శ్రీరమణ గారిని మర్చిపోలేను నేను. రోజుకి గంట సేపు అడిగేవారు, నువ్వు ప్రోగ్రాం పాడు చేయకు, మళ్ళీ మీ నాన్న పేరు పోగొట్టకు అంటూ ఆయన వెనకాలే ఉండి అలా నడిపించారు. 3 ఏళ్ల క్రితం ఆయన కన్ను మూయడంతో ఇంకా మేము సొంతంగా చేసుకుంటూ వచ్చాం. అంటే కొంత ఆయన మాకు నేర్పించి వదిలేశారని అనుకుంటాం అన్నమాట. అలాగా ఒక్కొక్కళ్ళు ఎవరు మొత్తం అంతా నుండి ఆనెస్ట్ గా చెప్పాలంటే మొత్తం నాన్న స్నేహితులతోటి ఇంతవరకు నడుస్తున్నాం మేము. పూర్తిగా అందరికీ తెలుసు, మా నాన్నగారు పోయి 36 ఏళ్ళైనా వాళ్ళ స్నేహితులందరితోటి ఇప్పటికీ నాకు పరిచయం, ఏమ్మా అమ్మాయి అని పిలుస్తూ ఉంటారు అందరూ. అట్లాగా ఆ స్నేహితులతోటి ఈ రోజు దాకా కార్యక్రమాన్ని నడిపిస్తున్నప్పుడు కూడా స్నేహితుడు కొడుకే వచ్చారు కూడా మాకు. ప్రారంభించిన తర్వాత అందులో మాకు రాఘవాచారి గారు ఒకరు మేము కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన ఆయన, శ్రీ రాఘవాచారి గారు, పవన్ శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా ముందు నుండి నడిపిస్తే ప్రారంభించాం. ప్రారంభించినప్పుడు చెప్పాం కదా, 1116 తోటి, తర్వాత 2000, తర్వాత 5000 అట్లా పెంచుకుంటూ వచ్చి ప్రస్తుతం 10,116 ఇస్తున్నాం మేము. అంటే మా శక్తి కొలదే. ఇప్పుడు ఏంటంటే మొదట్లో నాన్న స్నేహితులందరితో కలిసి కార్యక్రమం, అంటే కలిసి అంటే ఆర్థికంగా కూడా కలిసి చేసాం. ఒక 3-4 ఏళ్ల నుంచి మొత్తం మా బాధ్యత అంతా, ఆర్థికంగా బాధ్యత అంతా మా పెద్దక్క చూసుకుంటానికి మేము పట్టించుకోవట్లేదు. అవి నేను మా ఆయన హనుమంతుల్లాగా తిరుగుతూ పని చేసుకుంటూ వస్తాం అంతే. వెనకాల నుండి రాముల్లా నడిపించేది అక్క బావ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. అట్లాగా జాగ్రత్తగా కార్యక్రమాన్ని నడిపించుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి వచ్చి అందరి చేత చెడ్డ పేరు తెచ్చుకోకుండా వస్తున్నాం. మంచి పేరు వచ్చినా రాకపోయినా కానీ చెడ్డ పేరు తెచ్చుకోకుండా, నాన్నకి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటూ వస్తున్నాం. ప్రారంభించినప్పుడు వరుసగా ఎవరెవరికి ఇచ్చానని చెప్తాను. ఫస్ట్ దాశరథి రంగాచారి గారికి, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, మాడుగుల నాగపణి శర్మ గారు, బేతవేలు రామబ్రహ్మం గారు, రాళ్లబండి కవితాప్రసాద్ గారు, పుల్లల శ్రీరామచంద్రుడు గారు, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, తర్వాత అపర్ణ గారికి కూడా తెలుసు, తాత సందీప్ శర్మ అని వాళ్ళ గురువు గారి దగ్గర నేర్చుకున్నాడు ఆ పిల్లవాడు కూడా అతనికి. తర్వాత శ్రీమతి అనంతలక్ష్మి గారికి, గరికిపాటి నరసింహారావు గారికి, సామవేదం షణ్ముఖ శర్మ గారికి, కుప్ప విశ్వనాథ శర్మ గారికి, వీళ్ళ గురువు గారైన ధూళిపాల మహాదేవమణి గారికి, కంభంపాటి సోదరులుగా ఉన్నటువంటి ఆ చిరంజీవులకు కూడా
చేసాం. సచివాణి గారు వచ్చారండి, వేదిక మీదకి రండి సచివాణి గారు. ఈ సంవత్సరం అపర్ణ గారికి ఇస్తున్నాం. చెప్పారు కదా ముందుగానే, అంటే ఆవిడకి ఇప్పుడు వచ్చేసినా కానీ చాలా చిన్న వయసులోనే ఆవిడ అందరికీ పరిచితులయ్యారు. చాలా చిన్న వయసులోనే ప్రారంభించారు. మేము గుర్తించడం ఆలస్యం అయ్యి ఉంటుందండి, అంతకంటే ఏం లేదు. మీకు ఇంకా చిన్న వయసులోనే ఇవ్వాలి కానీ కొంచెం ఆలస్యంగా ఇస్తున్నాం. వీటితో పాటు మేము ఇంకా కొన్ని చేసినవి ఏంటంటే, లాస్ట్ మొన్న 2-3 నెలల క్రితం విజయవాడ స్టెల్లా కాలేజీలో వాళ్ళు తెలుగుకి సంబంధించి తెలుగు సాహిత్యం జ్ఞాన పరంపర అని చేసినప్పుడు మా ఉషశ్రీ మిషన్ తరఫు నుంచి ఒక 10,000 రూపాయలు వాళ్ళకి మేము పంపించి తెలుగుకి చేయాలని చెప్పని అనుకున్నాం. ముఖ్యంగా ఇప్పుడు చెప్పదలుచుకునేది ఏంటంటే, సచివాణి గారు కూడా వచ్చారు కాబట్టి అందరూ వచ్చాక చెప్పాలనుకున్నాము. వచ్చే ఏడాది 100వ జయంతి ప్రారంభించబోతున్నాం. అంటే నాన్న 1928లో పుట్టారు. 27 నుంచి 28 వరకు చేయాలనేది మా కోరిక. ఇది ఇంతవరకు నెమ్మదిగా చిన్నగా చేసుకొస్తున్నాం కదా, అది కొంచెం పెద్ద లెవెల్లో చేయాలి. మేము కూడా పెద్దవాళ్ళం అయిపోతున్న తర్వాత ఎంత ఓపిక ఉంటుందో మాకు తెలియదు. ఈ 100వ జయంతికి ఏంటంటే, రేపు 2027 మార్చి నుంచి ప్రారంభించి 2028 మార్చి నాటికి పూర్తి చేయాలి. ఇందులో ప్రతి నెల ఎక్కడో ఒక చోట నాన్న ప్రవచనాలు ఇచ్చిన చోట కానీ ఎక్కడో ఒక చోట కార్యక్రమం జరుగుతూ ఉండాలనేది మా కోరిక. దీంతో పాటుగా కొంచెం ఒక పెద్ద పని పెట్టుకునేది ఏంటంటే, మొత్తం నాన్నది సమగ్ర సాహిత్యాన్ని ప్రచురించాలని కోరిక. అందరికీ ఏంటంటే ఉషశ్రీ గారంటే భారతం రామాయణం, భారతం భాగవతం వరకే తెలుసు. కాసేపట్లో పార్వతీశం గారు మాట్లాడబోతున్నారు. పిల్లాడే బొమ్మ అని ఒక నవల లేఖావళి, దాని గురించి ఆయన చెప్తారు. ఇది కాక చాలా కథలు రాశారు, వ్యాసాలు రాశారు. ఇవన్నీ రాసినట్టు మాకు కూడా ఇంట్లో తెలియదు అసలు, ఎందుకంటే మా నాన్నగారు ఒక్క కాగితం ఇంట్లో ఉంచుకోలేదు. నేను పిహెచ్డి చేయడం కోసం అని చెప్పి నాన్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే, చామర్తి కనకయ్య గారని 97లో వెళ్ళాను నేను. ఆయన దగ్గర 57 నాటి నుంచి ఉన్నాయి కాగితాలు, పొడి రాలిపోతున్నాయి. అది మా నాన్న స్నేహితులు గొప్పతనం, అది నేను చెప్పదలుచుకున్నది. 40 ఏళ్ళు కాగితాలు దాచారు ఆయన. ఆ కాగితాలు తీసుకొస్తే నాన్న ఇంత రాశారా అనేది అంతవరకు మాకు తెలియదు. ఎందుకంటే మా ఇంట్లో నేను అది రాశాను, ఇది రాశాను, నాకు అవార్డు వచ్చింది మాకు ఎప్పుడు చెప్పడం తెలియదు. నాన్న అంటే మాకు నాన్న అంతే, ఒక చిన్న బట్ట కట్టు కూర్చునే నాన్న అంతే, పెద్ద పంచి కట్టుకునే నాన్న కూడా కాదు మాకు. నాన్న అంటే పిల్లలతో కలిసిపోయి నాన్న. ఇంత రాసినట్టు మాకు తెలియకపోవడం వల్ల అసలు నాన్న ఎన్ని రాశారా అని ఇప్పుడు మేము చదువుకుంటూ మా అజ్ఞానానికి మేము బాధపడుతూ అయిపోయిన దాని గురించి అనవసరం. మనకి ఉషశ్రీ గారి అమ్మాయి అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక గౌరవాన్ని ఇచ్చారు కాబట్టి నాన్న, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం, నాన్న రుణం తీర్చుకోవాలనుకున్నాం. ఈ విషయంలో 4 అమ్మాయిలు ఒకటే మాట మీద, అల్లుళ్ళు అందరూ ఒకటే మాట మీద ఈ పుస్తకం మొత్తం అంతా కూడా సెట్గా వేయాలనేది మా కోరిక. ఇది చాలా ఖర్చుతో కూడిన పని, అందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేయగానే వాణిమూర్తి గారు అన్న ఆవిడ వాళ్ళ పేరెంట్స్ పేరు మీద కొంత అమౌంట్, ఆవిడ అంటే అమౌంట్ చెప్పద్దన్నారని చెప్పట్లేదు, కొంచెం పెద్ద అమౌంట్ ఆవిడ ఇస్తున్నానని చెప్పారు. ఇంకా ఏంటంటే, అంటే ఆవిడ చెప్పద్దన్నారని నేను చెప్పట్లేదుగా, లేకపోతే చెప్పచ్చు, కానీ మేము ఊహించిన దానికంటే చాలా పెద్ద అమౌంట్ ఆవిడ చెప్పారు వాళ్ళ పేరెంట్స్ పేరు మీద. మొత్తం కలిపి మొత్తం మేము బడ్జెట్ వేయిస్తే, మా పబ్లిషర్స్ దగ్గరికి వెళ్ళి బడ్జెట్ వేయిస్తే 15 నుంచి 20 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు, ఓన్లీ బుక్స్ పబ్లికేషన్స్. సరే, ఇది ఎలాగో నడుస్తుందన్న ధైర్యం ఉందంటే, ధైర్యం లేదు, నడుస్తుంది ఇట్లాగే. నేను దీంతో పాటు ఏంటంటే మాకు చిన్న రిక్వెస్ట్, ఎవరి ద్వారా ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రభుత్వ తరఫు నుంచి 100వ జయంతి కార్యక్రమం చేస్తే బాగున్నాం అనేది మా కోరిక. ఇక్కడ ఎవరికి పరిచయం ఉన్న వాళ్ళని ఎవరి ద్వారా జరుగుతుందో, జరిగితే జరుగుతుంది, మా ఆశ అంతే. జరిగితే సంతోషం, జరగకపోయినా సంతోషమే. అది ఇవి మా లక్ష్యాలు ఏంటంటే, ఏడాది పాటు కార్యక్రమాలు చేయడం ఒకటి, ఈ పుస్తకాలు పూర్తిగా ప్రచురించడం, ప్రభుత్వాల తరఫు నుంచి కార్యక్రమాన్ని అంటే నాన్న కార్యక్రమాన్ని చేస్తే బాగుండు అనేది మా కోరిక. ఇది మేము ఇంతవరకు ఉషశ్రీ మిషన్ తరఫు నుంచి మేము చేస్తున్న కార్యక్రమం. ఈ సంవత్సరం కూడా అపర్ణ గారిని సత్కరించుకోవడం అంటే మాకు చాలా సంతోషం. మేము ఎప్పుడు అనుకుంటే ఏదైనా కార్యక్రమం నిర్విఘ్నంగా అవుతోంది అంటే అది మా నాన్నకి ఇష్టం. అవ్వలేదంటే ఆయన ముందరే ముట్టుగా వేసుకొచ్చి మీరు చేయకండి అని నాకు నమ్మకం. అది తప్పనిసరిగా నమ్ముతాను. లేక అసలు ఏదైనా ఆయన వెనకాలండి నడిపించకపోతే నడవదు అనేది నలుగురికి నమ్మకం మాకు. ఈ రోజు జరుగుతోందంటే పరోక్షంగా మా నాన్నగారు మా చేత మీకు ఈ కార్యక్రమం చేయిస్తున్నట్లు లెక్క. అది ఇది ఇంతవరకు మా ఉషశ్రీ మిషన్ కార్యక్రమాలు. ఇప్పుడు సచివాణి గారు ఇచ్చారు కాబట్టి కార్యక్రమాన్ని పార్వతీశం గారు కంటిన్యూ చేస్తారు. నమస్తే అండి.